ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మాసంన ఈ మే నెల మాసంలో 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలో ఉండాల్సిన గడియలు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళ నామదశ అనగా వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రాయరు. కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో వచ్చేసి వాళ్ళు డేటు టైము అయింది రాసుకోలేదు. కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గురువుగారు, మరి మేము మా పేరు అనేది ఇదే కానీ మరి మాకు ఏ రాశి వస్తుంది అనేది మాకు ఇంతవరకు తెలియదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీ పేరును, మీ ఫుల్ నేము, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ పేరుని బట్టి మీకు సమయం ఉంటే సమయాన్ని పంపించండి. ఏది పుట్టిన టైం, ఆ పుట్టిన టైం కూడా లేని ఎడల మీ ఫుల్ నేమ్ మాకు పంపిస్తే ఆ పేరుని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ గడియల నుంచి ఏ గడియల వరకు నీకు కలిసి వస్తాయి, మరి ఏ టైం నుంచి మీకు అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టైం అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీ జాతక చక్రం కుండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. మే నెల 2026 వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలం, మరి వీళ్ళకి ఎక్కువగా ఐడియాలు, ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి. మరి ఎన్నో రోజుల నుంచి మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు అంత పైకి పోకోకుండా కిందికి పోకోకుండా మీడియంలో వచ్చేసి ఆగిపోతుంటారు. అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి మీరు ఎన్ని రోజుల నుంచి మీరు చేసే కష్టానికి దానికి ప్రతిఫలం లేకోకుండా నమ్మిన వాళ్ళ నుంచి మీకు కొన్ని విరోధాలు, చికాకులు, ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ముఖ్యంగా పూజించాల్సింది శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామి గుడికాడికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి గుడికాడికి వెళ్ళిన తర్వాత అక్కడ తమలపాకుతోని స్వామికి మాల వేసి 3 వారాల పాటు చేయాలి. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంకొక 3 వారాల పాటు వడమాల, ఆ యొక్క 3 రోజులు వడమాలతో వేయాలి. ఆ 3 వారాలు అయిపోతాయి. 6 వారాలు అవుతాయి. 6 వారాలు అయిన తర్వాత ఇంకొక 3 వారాలు మళ్ళీ ఉండాలి. మళ్ళీ ఇంకొక 3 వారాలు ఉండి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే తమలపాకుతో ఆ స్వామికి, ఆంజనేయ స్వామికి ఒక దండను తయారు చేసి ఆయనకి తమలపాకుతో వేసి ఇలాగ చేసుకుంటూ పోవాలి. మాతో ఒక్కొక్కటి 3 వారాలు అట్లాక 9 వారాలు. 9 వారాలు చేసినట్టుకైతే మీ ఇంటి మీద ఉండాల్సిన నరఘోష, మీ పెద్దవాళ్ళ మీద నుంచి, అమ్మా నాన్న మీద నుంచి కానీ, మీ మీద నుంచి కానీ, నీ పిల్లల మీద నుంచి కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మంచి మార్గం అనేది ఎదురవుతుంది. మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. మరి మీరు చేయాల్సిన పూజా బలము శ్రీ మహావిష్ణు పూజించాలి. శ్రీ మహావిష్ణుని పూజించినట్టుకైతే మీరు చేసే పూజా బలం వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామికి మీరు దండకం చదివి ఆయన్ని నిలుపుకోవాలి. ఆయన్ని ముందు నిలుపుకున్న కాడి నుంచి మీ ఇంట్లో అష్ట కష్టాలు, దరిద్ర దోషాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి.
మీరు బాగుంటారు, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కార్యక్రమాలు, కోరికలు అవన్నీ మీకు అతి దగ్గరలోనే సక్సెస్ అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగాన్ని బట్టి మీకు కనబడుతున్నాయి. కాబట్టి నల్లటి వాహనములు ఎక్కువగా ధరించొద్దండి. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ ముందే పెద్దవాళ్ళకి మీరు చెప్పి చేయండి. వాళ్ళతో చెప్పుకోకుండా చేయొద్దండి ఏ పని కానీ. వాళ్ళతో చెప్పుకోకుండా చేయొద్దన్న పని వాళ్ళని చిన్న పిల్లగాళ్ళ గురించి చేయటమే కానీ మీ పెద్దవాళ్ళ గురించి మీరు చేయాల్సింది ఇంకెన్నో జాగ్రత్తలు కనబడుతున్నాయి. మరి ఆ జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్టుగైతే మీకు, మీ కుటుంబానికి, మీరు చేయాల్సిన పనికి, మీరు అనుకునే ఆలోచనలు బట్టి మీకు చాలా 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 వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు 1, 2, 3 సంవత్సరాల నుంచి ధైర్యశక్తి మీరు కోల్పోయారు. అంటే ధైర్యం చేస్తాంలే, పెడతాంలే, అక్కడో ఇక్కడ తెస్తాంలే, పెడతాంలే అన్నట్టుగా ఆ ధైర్యశక్తి కూడా నీకు రోజు రోజుకి కుంగిపోతుంది. మరి ఎట్లా? మరి నా జీవితంలో నేను ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాను, అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను, మరి నాకు మంచి చేసే వాళ్ళకి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటా అని మనసులో సతమతం అయిపోతున్నాం. ఏం సతమతం పడాల్సిన పనేం లేదు. ఆ భగవంతుడి దయ వల్ల మీకు మంచి రోజులు వస్తాయి. మీకు అన్ని కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.